ఇప్పుడు సార్ దీంట్లో మామూలుగా డెత్ కూడా అయ్యింది ఒక ఇద్దరు ముగ్గురిది అని వార్తలు వస్తున్నాయి కదా సార్. అంటే నిజంగా ఇప్పుడు ఇది కొంతవరకు బలహీనంగా కూడా ఉంది అని చెప్తున్నారు మీరు, అదే తాతల కన్నా ఈ జనరేషన్ ఉన్నట్టుగా. మరి ఇంత బలహీనంగా ఉన్నది డెత్ దాకా తీసుకెళ్తుందా? అట్లా డెత్స్ పెరిగే అవకాశం ఉంది? మంచిది, బాగా అడిగారు. నేను మళ్ళీ అక్కడికే వెళ్తున్నాను. మనం ఉదాహరణకు వరంగల్ కోటనో, కాకతీయ సామ్రాజ్యం కోటలోనో, లేకపోతే కృష్ణదేవరాయ సామ్రాజ్యం కోటలోనో, లేకపోతే రాజస్థాన్లో లేకపోతే ఝాన్సీ లక్ష్మీబాయి కోటలోనో పోతే పెద్ద పెద్ద ఫిరంగిలు ఉంటాయి, ఇంత పెద్ద పెద్ద గుండ్లు ఉంటాయి. ఆ గుండ్లు మీరు జరపడం కాదు కదా, కనీసం ఇట్లా కూడా అనలేరు దాన్ని, అంత గట్టిగా ఉంటాయి. మరి అవన్నీ తీసి లోపల పెట్టి కాల్చేవారు, దాంట్లో మందు గుండు పెట్టి. అట్లా పెడితే కానీ మనుషులు పడేవారు కాదు. ఇప్పుడు అంత అవసరం ఉందా? ఇంత ఉంటుంది సైజు బుల్లెట్. గన్నే ఇంత సైజులో దొరుకుతున్నాయి, పాకెట్లో పెట్టుకుంటే తెలియని సైజులో గన్నులు దొరుకుతున్నాయి. దాని బుల్లెట్ ఇంత ఉంటుంది. ఎక్కడ కొట్టాలో అక్కడ కొడితే టప్పని పడతాడు వాడు. పడ్డాడా లేదా? ఇంత పెద్ద ఫిరింగ్ తీసుకొచ్చి కొట్టాలా? అవసరం లేదు. నేను ఇంతకుముందు అదే చెప్పింది. తాతల నాటి టైంలో ఇంత పెట్టేవారు, ఇప్పుడు అంత కూడా అవసరం లేదు. ఇటు పడాలంటే ఇంత బుల్లెట్ చాలు. తెలివిగా అది తనంతట తను మార్చుకున్నది. మ్యూటేషన్స్ అంటాం దాన్ని. దీర్ఘకాలంగా మార్పులు జరుగుతాయి వైరస్లో కూడా. ఇప్పుడు ఇది డైరెక్ట్ లంగ్స్నే ఎఫెక్ట్ చేస్తున్నారా సార్? ఎట్లా డెత్ వరకు వెళ్తుంది? ఎలా ఉంటుందని అంటే అండి, వైరస్ ఒక్కసారి బాడీలో ప్రవేశించిన తర్వాత వ్యాధి నిరోధక శక్తి శరీరములో ఆ వైరస్ని ఎలా గుర్తుపడుతుందంటే ఒక యాంటీజెన్ లాగా గుర్తుపడుతుంది. అంటే ఎలర్జీ పేషెంట్స్కి ఎలాగైతే పుప్పడి లోపలికి వెళ్ళంగానే తుమ్ములు వస్తాయో, అలాగే వైరస్ లోపల రాగానే ఒకటేసారి ఎమర్జెన్సీ గంటలు కొడతాయి వ్యాధి నిరోధక శక్తి. ఏంటి? ఇదిగో వీడెవడో వచ్చాడు, వీడు మనకు సంబంధం లేనివాడు, వీడు వచ్చాడు, లోపలికి వచ్చాడు, తిరుగుతున్నాడు, అదిగో గొంతు వరకు వచ్చాడు అని. ఎప్పుడైతే వ్యాధి నిరోధక శక్తి గంట మోగించిందో కొన్ని లక్షల కణాలు ఉత్తేజంగా ఖడ్గాలు పట్టుకొని ఆ శరీరం ప్రాంతానికి వెళ్ళిపోతాయి, వ్యాధి నిరోధక కణాలు. ఎగ్జాక్ట్లీ. అంటే మనకు అందరికీ అర్థం కావాలి కాబట్టి క్యాజువల్గా చెప్తున్నాను. కొన్ని సందర్భాల్లో 2-3 వైరస్ యాక్టివ్గా ఉంటాయి, కానీ కణాలు ఎన్నొస్తాయంటే అస్త్రాలు పట్టుకొని తెలంగాణ ఉద్యమంలో 2 నెక్లెస్ రోడ్డు మీద వెళ్ళిన ర్యాపిడ్ యాక్షన్ ఫోర్స్ వాళ్ళు 200 మంది ఉన్నట్టు, పట్ట కొట్టినట్టు, అట్లా ఒక్కటి దొరికినా కూడా ఇవి యాక్ట్ చేస్తూనే ఉంటాయి అన్నమాట. దాన్ని మనం ఏమన్నాం? సైటోకైన్ స్ట్రామ్ అని అన్నాం. అంటే కణాలు యాక్టివేట్ అయిపోయినాయి, ఇక వాటి యాక్టివిటీ మొదలు పెట్టాయి. అరే ఆగండి రా బాబు, వైరస్ పోయిందిరా అని ఆగబోబెట్టి పట కొడుతుంటాయి. అవి ఏ అవయవంలో కొట్టాయో ఆ అవయవం దెబ్బతింటుంది. దాన్నే సైటోకైన్ స్ట్రామ్. కరోనా వైరస్ వల్ల చనిపోయినారు అని అంటే కారణం వైరస్ కంటే ఎక్కువగా, వైరల్ టాక్సిమియా కంటే ఎక్కువగా తన వ్యాధి నిరోధక శక్తి చక్కగా ఉండడం వల్ల, కణాలు ఇమ్మీడియట్గా రియాక్ట్ అవ్వడం వల్ల, మోతాదు కంటే ఎక్కువ రియాక్ట్ అవ్వడం వల్ల సైటోకిన్స్ అనేవి బయటికి వచ్చి ఇమ్మీడియట్గా దాన్ని స్ట్రామ్ లాగా, ఒక దుమారం లాగా లేచి. సార్ నాకు ఇక్కడ ఒక డౌట్. సైటోకైన్ ఇప్పుడు వచ్చినా కూడా అందరూ చచ్చిపోలేదు, ఇంతకుముందు అయినా సరే కోవిడ్ వచ్చిన వాళ్ళందరూ చనిపోలేదు, ఇప్పుడు కూడా అలా అయ్యే అవకాశం ఉండదు. అయితే ఇక్కడ నా డౌట్ ఏంటంటే సైటోకైన్ స్ట్రామ్ అనేది ఇమ్యూనిటీ బాగున్న వాళ్ళలో ఎక్కువగా ఏదవుతుంది, మరి హైపర్ సెన్సిటివిటీ అంటే ఎలర్జీ ఉన్న వాళ్ళలో కూడా ఇమ్యూనిటీ రియాక్షన్ అనేది హైపర్ గా రియాక్ట్ అవుతుంది. అంటే ఈ ఎలర్జీస్ ఉన్న వాళ్ళలోనే అట్లా అయ్యే అవకాశం ఉందా? నార్మల్ పీపుల్లో కూడా సైటోకైన్ స్ట్రామ్ వచ్చే ఛాన్స్ ఉందా? రైట్. ఎలర్జీ పేషెంట్లలో, నాన్ ఎలర్జీ పేషెంట్లలో 2 గ్రూపులు కనుక మనం పక్కకు పెట్టి చూస్తే, ఎలర్జీ వాళ్ళలో సైటోకైన్స్ రిలీజ్ అవుతాయి, ఎక్కువగా రిలీజ్ అవుతాయి. నాన్ ఎలర్జీ పేషెంట్స్లో సైటోకైన్ రిలీజ్ అవుతాయి, వీడిలో కూడా రిలీజ్ అవుతాయి. ఎంత అది మీరు చెప్పలేరు. తన వ్యాధి నిరోధక శక్తి ఎలా గుర్తుపడుతుందో అలా పంపిస్తుంది. ఓకే, అప్పుడు ఎలా గుర్తుపడుతుంది అనేది వీ కెనాట్ అసెస్. మన కంట్రోల్లో లేదండి, మన కంట్రోల్లో లేదు. ఓకే, ఎలర్జీలు ఉన్నవాడు ఖచ్చితంగా రెస్పాండ్ అవుతాడు, ఎలర్జీ లేనివాడు కూడా రెస్పాండ్ అవుతాడు. ఎందుకు? వ్యాధి నిరోధక శక్తి క్షీణించలేదు కదా, గట్టిగానే ఉన్నాడు కదా, అంటే ఇమ్యూన్ సిస్టమ్ పనిచేస్తుంది కదా. సో డెఫినెట్గా ఆ ఇంపాక్ట్ ఉంటుంది. అంటే సార్ ఇప్పుడు మరి ఇమ్యూనిటీ బాగున్న వాళ్ళలో బాగున్నంత మాత్రాన, అంటే ఇమ్యూనిటీ డెవలప్ చేసుకున్నంత మాత్రాన మనం దీని నుంచి ఎస్కేప్ అవ్వగలము అనేది లేదు కదా. అంటే దీనికి నా క్వశ్చన్ ఏంటంటే సొల్యూషన్ ఏంటి? అంటే మనం ఏం చేసి ఇప్పుడు ఓకే జాగ్రత్త పడతాము, ఐసోలేట్ అవుతాము, అంతవరకు ఓకే. అంటే మన ఫుడ్ మంచిగా తీసుకోవడం, మీరు అన్నట్టు ఇందాక డి విటమిన్ అట్లాంటి ప్రికాషన్స్ తీసుకుంటే ఈ సైటోకైన్ స్ట్రామ్ నుంచి మరి బయటపడకుండా ఉండలేమా? ఎట్లా హౌ? ఇప్పుడు మనము సైటోకైన్ స్ట్రామ్ గురించి ఎంత తక్కువగా మాట్లాడితే అంత మంచిది, ఎందుకంటే కన్ఫ్యూజ్ అయిపోతారు శ్రోతలు. ఎందుకంటే అఫ్కోర్స్ కారణం ఏంటి అంటే మీరు అన్నట్టు సత్యంగానే కుప్పగూలిన వ్యవస్థ ఎక్కడి నుంచి వచ్చిందంటే సైటోకైన్ స్ట్రామ్ వల్ల వచ్చిందని సైన్స్ చెప్తోంది. అది కానీ అందరికీ ఇప్పుడు మీరు రెండో క్వశ్చన్ వేస్తున్నారు, ఎలా కాపాడుకుంటాం మరి అని. అంటే అందరికి భయపడద్దు కదా సార్, అందుకని నేను అంటున్నా. రెండో క్వశ్చన్, దానికి సమాధానం
లక్షణాలు తెలియంగానే ఇమ్మీడియట్గా ఎవడైతే ట్రీట్మెంట్ తీసుకుంటాడో వాడిలో సైటోకిన్ స్ట్రామ్ వరకు పోదు. దట్స్ వాట్ ఇది నాకు లక్షణాలు తీసుకోగానే ఎవరైతే అప్రమత్తమై పోషకాహారాలు చక్కగా తీసుకుంటారో అంటే యు ఆర్ ఇంక్రీజింగ్ ద ఇమ్యూన్ స్ట్రెంగ్త్, ఇమ్యూనిటీని బ్యాలెన్స్ చేయడం ఒక రకంగా దాన్ని తట్టుకునే శక్తి ఇస్తున్నాం. సైటోకిన్ ఎప్పుడు వస్తుంది? మొదటి రోజు రాదు. వైరస్ లోపల రాగానే ఇమ్మీడియట్గా సైటోకిన్ ఇంట్లో రాగానే బొట్టు పెట్టి రండి అని చెప్పినట్టు ఉండదు. అట్లా అంటే నువ్వు ఏమి చెయ్యకపోతే సైలెంట్గా ఉంటే సైటోకిన్ రిలీజ్ అవుతాయి. సైటోకిన్ రిలీజ్ అయ్యేంత వరకు నువ్వు ఆగేవు అంటే ఇది నీ కంట్రోల్లో ఉండదు. సైటోకిన్ రిలీజ్ కాకముందరే లక్షణాలు రాగానే వైద్యుడి దగ్గరికి వెళ్ళి నాకు ఇలా ఉంది అని చెప్తే తను ఏం చేయాలో చెప్తాడు. వైరస్కి సత్యంగా ఈరోజు కూడా ఇది వేసుకోండి తగ్గిపోతుందని ఎక్కడా లేదు. బాడీ ఇమ్యూన్ సిస్టమ్ బట్టే వైరస్ యాక్టివిటీ అనేది ఉంటుంది. అది బాగా జాగ్రత్తగా గమనించాల్సి వస్తుంది. కోలుకుంటారు, చాలామంది కోలుకుంటారు. ఎవరైతే కోమార్బిడ్ కండిషన్స్ ఉంటారో, ఇమ్యూన్ సప్రెసెంట్స్లో ఉంటారో, ఎవరైతే అన్కంట్రోల్ డయాబెటీస్లో ఉంటారో, కార్డియాక్ డిసీజెస్లో ఉంటారో, కార్డియాక్ బైపాస్ సర్జరీ ఎవరిలో అవుతుందో, ఇలాంటి కొన్ని కండిషన్స్, ఆటో ఇమ్యూన్ కండిషన్స్, ఇలాంటి వాళ్ళకి కొద్ది అప్రమత్తంగా ఇంకో రెండు అడుగులు జాగ్రత్త ఎక్కువ వహించాల్సిన అవసరం ఉంటుంది. రిస్క్ ఎక్కువ కాబట్టి మనం రిస్క్ అంటే భయపడతారు కాబట్టి జాగ్రత్త సార్. వ్యాక్సిన్ అనేది ఇప్పుడు 5-6 monthsలో పోతుంది కదా సార్. బట్ ప్రతిసారి మనకు లాస్ట్ టైం కూడా 3 doses వ్యాక్సిన్స్ అని అనుకున్నాము. బట్ ఎవ్రీ టైమ్ ఎట్లాగో వైరస్ అనేది మార్చుకుంటూనే ఉంటుంది తనది. అంటే వ్యాక్సిన్స్ అట్లనే పరంపరగా మనం తీసుకుంటూనే ఉండాలా? ఈ వ్యాక్సిన్ గురించి మీరు ఏం చెప్తారు? అమ్మ, నాకు ఒక విచిత్రమైన అద్భుతమైన పరమాద్భుతమైన ఒక బ్రహ్మ పదార్థం వ్యాక్సిన్ అండి. ఎందుకంటే బ్రహ్మ పదార్థమే నిజంగా అది సత్యంగా అందరూ ఆలోచిస్తున్నారు. దాని గురించి ఎవరికి అంత చెక్కట్లేదు. నెక్లెస్ రోడ్లోనో లేకపోతే ఈ తార్నాక రోడ్లోనో సాయంత్రం పోతే దోశలు వేస్తూ ఉంటాడు. బండి ఆపుకోగానే వేడి వేడి దోశ ఏం కావాలి సార్? మసాలా దోశ. మసాలా దోశ అనగానే వాడు సర్రని తిప్పుతాడు. కుక్కడపల్లి దగ్గర అక్కడ మంచి టేస్టీగా తినచ్చు. నేను అడగంగానే 5 నిమిషాల్లో వాడు ఇస్తాడు. నాకు వ్యాక్సిన్లు కూడా అట్లాగే ఇస్తున్నారు ఇప్పుడు. కానీ ఇది సత్యంగా చెప్తున్నాను, వ్యాక్సిన్ సైన్స్ అంటే నాకు నమ్మకం ఉంది. నేను అలోపతిక్ సైన్స్ని నమ్ముకున్న వాడిని. ఒక వ్యవస్థలో ఒక మందు తయారవ్వాలంటే ఎన్ని రోజులు పడుతుందో నాకు తెలుసు. ఒక వ్యాక్సిన్ తయారవ్వాలంటే తెలుసు. కానీ వీళ్ళు ఎలా ఉన్నారంటే బండి ఆపి 2 ప్లేట్ ఇడ్లీ అనగానే వాడు టక్కుమని 2వ నిమిషంలో మీ చేతిలో చట్నీతో సహా సాంబార్తో సహా ఇడ్లీ పెట్టినట్టు వ్యాక్సినా దీనికి వచ్చేసింది కదా వ్యాక్సిన్, 2 రోజులు ఏరోప్లేన్ దిగుతుంది అంటే నేను దాని గురించి ఈ బ్రహ్మ పదార్థం గురించి సత్యంగా అంటే నాకు నా అజ్ఞానం అనండి. దో ఐఎమ్ ఎన్ ఇమ్యూనాలజిస్ట్, దో ఐఎమ్ ఎలర్జిస్ట్, ఐ హ్యావ్ మై ఓన్ రిజర్వేషన్స్ ఆఫ్ థాట్. నేను దాన్ని ఇంకా భూతద్దంలోనే చూస్తాను. ఓకే, అంతే. ఇంకా అది అప్ టు అది మనం ఇంకా క్లారిటీ రావాలి. ఎందుకంటే కన్ఫ్యూజన్ ఉంది. అది మంచి చేస్తుందన్న నమ్మకం నాకు తెలుసు. వ్యాక్సిన్ సైన్స్ మీద నాకు నమ్మకం ఉంది. కానీ ఇది ఎంత మంచి చేస్తుంది అంటే నేను యూఎస్ఏలో, రష్యాలో, కెనడాలో రిపోర్ట్స్ చూసుకున్న తర్వాత అప్రమత్తంగా ఉంటున్నాం మేము. ఎస్, అంతే, అంతవరకే. అట్ లాస్ట్ సార్, ఇప్పుడు యాక్చువల్లీ సీజన్ కూడా ఇది అలర్జీస్, ఇన్ఫెక్షన్స్ సీజన్, దానికి కోవిడ్ అనేది యాడ్ అయింది. సో ఓవరాల్గా నార్మల్గా వైరల్ ఇన్ఫెక్షన్స్, న్యూమోనియా లాంటివి కూడా అంత కాంప్లికేట్ అయ్యే అవకాశం ఉన్న సీజన్. సో ఈ మూమెంట్లో ఓవరాల్గా లంగ్స్ హెల్త్కి ఏం చేయాలని మీరు సజెస్ట్ చేస్తారు? ఇది చాలా ఉపయోగపడే ప్రశ్న, మంచిగా అడిగారు మేడం. పొద్దున్న లేవంగానే అసలు మనము ఎండ నుంచి దూరం అయ్యాం, నేల నుంచి దూరం అయ్యాం, చెట్టు నుంచి దూరం అయ్యాం, పుట్ట నుంచి దూరం అయ్యాం, ప్రకృతి నుంచి దూరం అయ్యాం. అదే పెద్ద రోగం అండి, అదే పెద్ద రోగం. ఎన్ని రోజులైతే మనం ప్రకృతికి దగ్గరగా ఉన్నామో ఈ వైరస్లు మన దరిదాపుల్లో రాలేదండి. ఎప్పుడైతే నేల కింద గ్రైనైట్, నెత్తి మీద ఏసీ, సైడ్లో అద్దాలు పెట్టుకొని బతకడం, ప్లాస్టిక్ లైఫ్లోకి వెళ్ళిపోయామో అప్పుడు వైరస్ మన ఇమ్యూన్ సిస్టమ్ని నాశనం చేసి లోపలికి వచ్చే పరిస్థితి కనపడుతుంది. ఏం చేయాలి నేను చెప్తాను మా వాళ్ళందరికీ. కపాల్భాతి, అనులోమ్ విలోమ్, భ్రమరి, భాస్టిక. ఒక అలోపతిక్ స్పెషలిస్ట్ని నేను. కానీ నేను అందరికీ చెప్పేది మీకు చెప్తున్నాను. నేను రామ్దేవ్ బాబా గారితో కూర్చున్నప్పుడు నన్ను అడిగారు ఆయన, నువ్వు ఏం చేస్తావు యోగాలంటే, సత్యంగా చెప్తున్నానండి, నేనేం చేయనండి, మీ మీద గౌరవంతో వచ్చాను అని. రెస్పిరేటరీ డిసీజెస్ ఉన్న వాళ్ళు 4 చేయాలి. కపాల్భాతి, అనులోమ్ విలోమ్, భ్రమరి, భాస్ట్రిక. ఎవరైతే ఈ 4 చేస్తారో వాళ్ళ రెస్పిరేటరీ సిస్టమ్ చక్కగా ఇంటాక్ట్ ఉంటుంది. ఈరోజు కూడా కపాల్భాతి నేను చేస్తాను, నేను ఎలర్జీ స్పెషలిస్ట్ అయినా. రెండోది జలనీతి అని మన పూర్వకాలంలో ఆయుర్వేదం చేసేవాళ్ళు. జలనీతి అద్భుతమైన ట్రీట్మెంట్ ఫర్ సైనోసైటిస్, అప్పర్ రెస్పిరేటరీ ఎలర్జీస్ ఆర్ ఇన్ఫెక్షన్స్. అది నేర్చుకోవాలి. తల్లిదండ్రులు పిల్లలకి నేర్పాలి. A ఫర్ యాపిల్, B ఫర్ బ్యాట్, C ఫర్ క్యాట్ అని నేర్పినప్పుడు J ఫర్ జలనీతి అని నేర్పాలి.
నేర్పితే ఏంటంటే మనం ఒక మంచి సంస్కృతిని వాళ్ళకి అందిస్తున్నాం. అసలు నేను ఇంత కాదండి, ఒక్కటి చెప్తున్నానండి, ఇంకా రహస్యం. చైనాలో ఇప్పటికి కూడా కోవిడ్ వస్తే ఫస్ట్ చైనీస్ మెడిసినే పెడతారు. మనకేమొచ్చింది రోగం? నీ ఆయుర్వేదం 4000 సంవత్సరాల నుంచి ఉంది కదా, ఎందుకు అంటరాని పదార్థంగా అంటవాడిలాగా వాడిని దూరంగా పెట్టావు? ఎందుకు వాడి సహాయం ఎందుకు తీసుకోవట్లేదు? తమిళనాడులో, పాండిచ్చేరి లాంటి రాష్ట్రాల్లో హోమియోపతి పిల్స్ ప్రతి ఇంటికి, కరెంటు బిల్లు పోయినట్టు ప్రతి ఇంటికి ఇమ్యూనిటీ చిన్న చిన్న గుళికలు హోమియోపతి అందరికి పంచారు. ఓకే, తప్పేం లేదండి. ప్రపంచమంతా నేను సేనైన తర్వాత పుట్టించాను, ఈ అలోపతి రాగానే నేనే కాపాడాను, ఇప్పుడు నేను కాకుండా ప్రపంచం కుక్క గతి పడుతుంది, రోడ్డు మీద వెళ్ళి టపటప చచ్చిపోతారు అని ఏ సైన్స్ అయితే అనుకుంటుందో అది తప్పు. నా చరిత్ర అంతా 300 సంవత్సరాలు. దానికంటే ముందర ఏం జరిగింది? ఆయుర్వేదంలో టీబీ కూడా కంట్రోల్ చేశారు. ఎలా కంట్రోల్ చేశారు? తంగా భస్మం అంటారు. తంగా భస్మం తమిళనాడు ఒక మహా లీడరు తంగా భస్మం తినాడు, టీబీ కంట్రోల్ చేసుకున్నాడు. ఓకే, మరి అవన్నీ అలోపతిలో లేవు కదా, మరి అప్పుడు కూడా కాపాడబడ్డారు. అందుకనే మనం చెప్తున్నాం ఇంటిగ్రేటెడ్ వే. మనిషికి ఏం కావాలి? అలోపతి కాదు, ఆయుర్వేద కాదు, మనిషికి నాకేది కావాలో ఆ ఇంటిగ్రేటెడ్ ఎవయ్యా నన్ను కాపాడవయ్యా అని మనిషి అడుగుతున్నాడు. నేను అలోపతికి ఓటేస్తా, హోమియోపతి కాదు, ఆయుర్వేదం బేషు, ఇది తప్పు, అట్లాంటిది ఏది ఉండదండి. మన మనిషికి ఏది అవసరమో మనం అదే చేసి తీరాలి. ఆ మనుషుల్లోనే మనం ఒకలం, అది ఎప్పుడు మర్చిపోవద్దు. ఎస్ సార్, సూపర్. లాస్ట్ చాలా బాగుంది. ఓకే సార్, ఎనీవే ఇవన్నీ కూడా ప్రాక్టీస్ చేస్తే మనం కోవిడ్తో పాటు వేరే రకాల వైరల్ ఇన్ఫెక్షన్స్ని కూడా మనం నుంచి లంగ్స్ని కాపాడుకోవచ్చు. ఓకే, థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. నమస్తే సార్.